నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 3 నెలల్లో ప్రతి పెన్షన్ను పరిశీలించండి. జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం. హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి రాజీనామా. జగన్పై విమర్శలు గుప్పించిన నేత. వైసీపీ నిర్లక్ష్యం, మెడికల్ కాలేజీకి శాపం. నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. యువ ఉత్సవ్ యువతరానికి స్ఫూర్తిదాయకం. నన్నయ్య యూనివర్సిటీ వీసీ శ్రీనివాసరావు. రానున్న 3 నెలల్లో ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పెన్షన్లు పెడుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు. అనర్హులకు పెన్షన్ దక్కడానికి వీల్లేదన్నారు. సచివాలయంలో 2వ రోజు గురువారం కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. 100 రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్స్ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు. పల్లె పండుగలో 14.8% పనులు చేశారని అన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు. అల్లూరు జిల్లాలో 54% అయితే మరో జిల్లాలో 1.6% పనులు కావటంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికి పెన్షన్ ఇవ్వాలని, సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలన్నారు. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం. విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయని, పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. You are transferring that petition, that request, that grievance. That is not the solution. You find a solution. How to get it done. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సేమ్ ఆఫీసర్కి వెళ్తున్నాయి. కంప్లైంట్ ఎవరైతే సమస్య పరిష్కారం చేయలేదో వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. కాబట్టి అతను మళ్ళీ దీన్ని ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. నాకు ఇప్పటి నుంచి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైతే మీరు కూడా కలెక్టర్స్ ర్యాండమ్ కింద మీరు ఫోన్లో కొన్ని మాట్లాడడం, కొన్ని పర్సనల్గా పిలిపించి మాట్లాడడం, మీరు వెళ్ళినప్పుడు మాట్లాడడం, ఏ విధంగా చేస్తా చేయండి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల 100% ఈ సమస్యలన్నీ పరిష్కారమై మినిమం గ్రీవెన్స్ వచ్చే పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు ఎట్లా మనం రెవెన్యూ సదస్సులు పెట్టాం. వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సార్టెడ్ అవుట్. విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అదైతే చాలా 70% వెళ్ళిపోతాయి. మనం రేషనలైజ్ చేస్తున్నాం. మీకు కూడా మెంబర్స్ అంతా కూడా మనం రేషనలైజ్ చేస్తే సర్ప్లస్ కూడా వస్తారనుకున్నాం. ఆ సర్ప్లస్ వీళ్ళు కూడా ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాజ్ ఆన్ టుడే మనకు ఉండేది కూడా 1,60,000 ఉన్నారు. 1,26,000 23 1,23,866 ఉన్నారు. ఇందులో సైంటిఫిక్గా లేరు. ఉదాహరణకు మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీలో కూర్చోబెడుతున్నారు. సచివాలయంలో వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ టచ్ పోతూ ఉంది. లైన్ డిపార్ట్మెంట్కి టచ్లో ఉండాలి. పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఇలాంటి ఫంక్షనరీస్ని కలెక్టర్స్ కెన్ యూజ్ దెమ్. యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు డిప్లాయ్ కానీ అవసరం దగ్గర వాడుకోవడం కానీ. అల్టిమేట్గా దే హ్యావ్ టు వర్క్ అండర్ దెమ్ ఫర్ ఎఫిషియన్సీ బిల్డింగ్ కోసం. అదర్వైజ్ ఒక ఇది లేకపోతే మీరు అన్ని రిజెక్ట్ చేశారనుకోండి, మనుషులు లేకపోయారనుకోండి, మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఈ సచివాలయంలో ఉండే స్టాఫ్ విల్ బి ది మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ దెమ్. దీన్ని చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. మాకేం అవసరం లేదు గవర్నమెంట్తో. బిజినెస్ పీపుల్ ఉంటారు. కొంతమంది స్టేట్ నుంచి మైగ్రేట్ అయిన ఉన్నారు. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ఫిగర్ అవుతున్నారు. టచ్ పాయింట్స్ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ రిజిస్టరింగ్. దాన్ని మీరు ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. అంతకుముందు ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. రన్వేపై ల్యాండింగ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కి వాటర్ కెనాల్స్ తో సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరానికి ఇది మర్చిపోలేని రోజు అని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. జిల్లావాసులకు వివిధ ప్రాంతాలతో అనుసంధానం ఆనందదాయకమని చెప్పారు. భవిష్యత్తులో తిరుపతి, షిరిడి, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు తీసుకుని వస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్రవరం అనుసంధానమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇక్కడి నుంచి భవిష్యత్తులో మరిన్ని విమానాలు వెళ్తాయని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో విమాన సర్వీసులు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని చెప్పారు. రుడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన, రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం, వెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ, ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో. ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టమే చూశాను, పొగట్టమే విన్నాను. నేను అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్. అలాగే కాకినాడ అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు, ల్యాండ్స్ అవి చూడమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే, పంట పొలాలు కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి, 100% అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కేటాయించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్
అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు అవంతి గురువారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ అధిష్టానానికి రాజీనామా లేఖలు పంపారు. తనను గౌరవించే పార్టీలో చేరతానని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి. 5 ఏళ్లు పరిపాలించిన కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలంటే ఎలా అని నిలదీశారు. త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో జగన్ తొందరపడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. వైకాపాలో కార్యకర్తలు నలిగిపోయారని, పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని 5 ఏళ్లు కార్యకర్తలందరూ ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. తాడేపల్లిలో కూర్చొని ఆయన ఆదేశాలు ఇస్తారు, కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడతారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేను లబ్ధి కూడా పొందలేదు. మీరు చూశారు కదా, 16 సంవత్సరాల నుంచి 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దామని వచ్చాము. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము. అది సహజం అక్కడ. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే, ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే, ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలు. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాల్లో తారుమారవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అయినా, కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసుకుని ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు. అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది మనం చూస్తాం. సో వాళ్ళు అలా బుల్లెట్లా దూసుకుపోతున్నారు, మనం ఇలా ఉన్నాం. సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి. వైసీపీ పాలనలో నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాజమండ్రి మెడికల్ కాలేజ్ భవనాలు పూర్తి కాలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మాణంలో ఉన్న కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి సమీపంలో R&B అతిథి గృహం వద్ద ప్రభుత్వ స్థలంలో అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వైసీపీ కార్యాలయాన్ని 3 నెలల్లో పూర్తి చేసి ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేయడంలోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ఈ కాలేజీ విషయంలో వైసీపీ నాయకులు క్షమించరాని తప్పులు చేశారని, నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఏం చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా తాను, కూటమి నాయకులు, ఆసుపత్రి కమిటీ సభ్యులు కాలేజీ నిర్మాణాలను పరిశీలిస్తూ 2వ సంవత్సరం విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే వచ్చే జూన్ నాటికి కూడా పూర్తి కాదని, కనీసం సంవత్సరం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈలోగా వచ్చే విద్యార్థులకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, యాళ్ల ప్రదీప్, అబ్దుల్లా, మరుకుర్తి రవి యాదవ్, రాయి అప్పన్నబాబు, కేబుల్ మురళి, కవులూరి వెంకట్రావు, అజ్జరపు రమేష్, కానటి ప్రభుదాస్, కానటి కృపామణి, గుత్తుల సత్యనారాయణ, తొల్లి పద్మ, మోత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఆర్భాటానికి కేవలం పబ్లిసిటీకి ఇన్ని కాలేజీలు ఇచ్చేసాం, ఇన్ని కాలేజీలు ప్రారంభించేసాం, ఇదిగో ఇలాగ క్లాసులు జరిగిపోతూ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు అని ఆర్భాటాలకు పోయి ఏ విధమైన మౌలిక వసతులు అన్నది కూడా ఇంకా కల్పించకుండా ఇటు పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని మభ్యపెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేశారు. ఇప్పుడు మనం 6 నెలలు అయ్యింది.
చూస్తూ ఉన్నారు, పరిగెట్టిస్తూ ఉన్నాం పనులు. వాస్తవానికి జూన్కి ఇదంతా కంప్లీట్ అవ్వాలి. కానీ క్షేత్రస్థాయిగా మనం ఆలోచించినట్లయితే వాస్తవ పరిస్థితులు అయితే ఇంకో సంవత్సరానికి అయితే చాలా గొప్ప. అంటే జూన్కి అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ డిలేగా నడుస్తూ ఉంది పని. మరి గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ ఏం పీకాడు, ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షించారు, ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు, ఎందుకు మోసం చేశారు, నోటుకొచ్చిన మాటలు ఇక్కడ కాలేజ్ వచ్చేసింది, ఇచ్చేసేసాం అది చేసేసామని. మీరు ఏం చెప్పినా మేము చేయాల్సిన అవసరం లేదు, మేము మొండికేసేసామని అధికారులు చెప్తున్నారు. నాకైతే అర్థం కావట్లా. సాక్షాత్ హెల్త్ మినిస్టర్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉంది, కానీ విద్యా సంస్థల్లోని ఇలా పెట్టడం సరైన విధానం కాదు, ఇక్కడ తీసేసి అగౌరవపరచకుండా విగ్రహాన్ని ఇంకెక్కడైనా పెట్టండి, అంతేగాని సంస్థ లోపల ఉండకూడదని చెప్పినా కూడా చేయట్లేదని అంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇలా కొంతమంది ఇంకా వాసనలు పోవట్లేదు, మారాలి. 6-7 నెలలు అవుతా ఉంది, ఇంకా మారకపోతే మారుతారు అంతే. అదే మాకు క్లారిటీగా మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నేటి ఆధునిక ప్రపంచంలో యువత సెల్ ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, దానికి భిన్నంగా సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తే ఆరోగ్యం, ఆనందం కలుగుతాయని, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై శ్రీనివాసరావు అన్నారు. యువతరం సానుకూల దృక్పథంతో ఈ పోటీ ప్రపంచంలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు కీలక మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించారు. వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య జె సుధాకర్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి దూలం కిషోర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యువ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటు వారిలోని ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలని హితవు పలికారు. రిజిస్ట్రార్ సుధాకర్ మాట్లాడుతూ యువ ఉత్సవ్లో భాగంగా ఇండియా 2047 నాటికి దేశం ప్రపంచానికి దిక్సూచిలా ఉండాలన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీలలో విజేతలను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఎన్నికల్లో రాజమండ్రి ప్రజలు చిత్తుగా ఓడించడంతో పూర్తి పరువు పోగొట్టుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై పరువు నష్టం దావా వేస్తాననటం హాస్యాస్పదంగా ఉందని నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా అన్నారు. భరత్ ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌతమి సూపర్ బజార్ స్థలాన్ని లీజుకు ఇచ్చిన విషయంలో భరత్ అవినీతికి పాల్పడి అక్రమంగా లీజుకు ఇచ్చారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస బయటపెట్టారని, మంత్రి అచ్చెన్నాయుడికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంట్లో అవినీతికి పాల్పడకపోతే నిరూపించుకోవాలన్నారు. ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించడం సరైన విధానం కాదన్నారు. 2019 ఎన్నికల్లో నువ్వు ఎంపీగా గెలిచినప్పుడు కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అతనికి ఓట్లు తక్కువ వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు చేతిలో ఘోర పరాజయం పాలైన భరత్ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతోందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఈ నెల 15న ఆవిష్కరించనున్నట్లు బుడ్డిగ రాధా చెప్పారు. టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, పిల్లి శామ్, చెల్లబోయిన సూర్యనారాయణమూర్తి, దాస్యం ప్రసాద్, కడియాల వీరభద్రరావు, సలాది ఆనంద్, కడియాల శ్యామ్, కడియాల శ్రీను, గుత్తుల సత్యనారాయణ, పాలక సతీష్ పాల్గొన్నారు. రాజమండ్రిలో గౌతమి సూపర్ బజార్ అనే దాని మీద అవినీతి జరిగిందని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మొన్న పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. దానికి ఆయన పత్రికాముఖంగా వచ్చి సమాధానం చెప్పకుండా ఒక ప్రెస్ నోట్ పంపించారు వాళ్ళ నాయకుల్లాగా. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అది 100% దాని మీద అవినీతి జరిగింది, దాన్ని బయటికి తెస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దానికోసం అచ్చెన్నాయుడు గారు మంత్రి గారితో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అవినీతిని బయటికి తీసేదాకా మేము మట్టిగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అది 100% అవినీతి జరిగింది. దాని విషయంలో ఆయన ఏమంటారంటే, మాజీ ఎంపీ గారు అయినటువంటి భరత్ గారు దాని మీద పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. మేము వేసుకోండి, ఏమన్నా చేసుకోండి. వేసుకునే ముందర అసలు మీకు పరువు ఉందా అని అడుగుతున్నాం. మీకే కనుక పరువు ఉంటే మొన్న ఎలక్షన్లో 73,000 ఓట్లు
పైచీలకి ఎందుకు వస్తాయి మెజారిటీ వాసు గారికి? అప్పుడే మీ పరువు పోయింది. ఆయనకు వచ్చిన ఓట్లలో మీకు సగం ఓట్లు కూడా రానట్టుగా ఉంది పరిస్థితి. అప్పుడే మీ పరువు పోయిందిగా. నిజంగా మీ పరువు ఉంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని అవినీతి కోసం దీనికోసం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తామంటే ఈరోజు 6 నెలల పరిపాలనలో ఎంత స్పీడ్గా ముందుకు పోతా ఉన్నారండి వాసు గారు. క్రైమ్ రేట్ ఎంత బాగా తగ్గిపోయింది. ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కడన్నా ఉన్నాయండి? అసలు చెప్పండి మీరు, గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా కానీ కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయా? గొడవలు జరుగుతూ ఉన్నాయా? లేడీస్ అందరూ కూడా ఫ్రీగా బయటికి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. అసలు మనవరకు బయటికి రాగలిగారా? ఇదంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు చేస్తున్న పరిపాలన అని చెప్పేసి, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఆయన సామాజిక వర్గానికి సంబంధించి రేలంగి వెంకట నరసింహరావు గారికి, వెంకటరామయ్య గారి విగ్రహానికి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన పెట్టకుండా ఆపి ఆ దిమ్మను కూడా పగలగొట్టించారు. అదేవిధంగా ఈ గౌడ సెట్టిపల్లికి సంబంధించిన దుబ్బేటి వెంకటరెడ్డి గారికి విగ్రహం కోసం ఆదిరెడ్డి వాసు గారు దగ్గరుండి ప్రయత్నం చేసి అదేవిధంగా రేపు వై జంక్షన్లో పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా మొన్న రేలంగి విగ్రహం కూడా ఆదిరెడ్డి వాసు గారి దగ్గర చేయించారు. 15వ తారీఖున దుబ్బేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా విద్య, వైద్యంతో పాటు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రజల్లో చైతన్యం తేవటానికి తమ వంతు కృషి చేస్తామని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ తెలిపారు. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను రెడ్డిరాజు ప్రశంసించారు. సంస్థ కార్యక్రమంలో భాగంగా స్థానిక టీనగర్లో ఉన్న కార్యాలయంలో న్యూరోపతి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. లంక సత్యనారాయణతో పాటు నరవ గోపాలకృష్ణ, రెడ్డి రాజు, సంస్థ కార్యదర్శి దేవత, సుధాకర్ మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉచిత న్యూరోపతి నిర్ధారణ శిబిరం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలను, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను బానిసలు కాకుండా చూడటానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. సుమారు 200 మంది వరకు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారని సంస్థ ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సిరికి నాయుడు, పమిడిపల్లి కోటేశ్వరరావు, బేవర సత్యనారాయణ, ఇమాం లక్కూజి వీరభద్రరావు, బెజవాడ రంగారావు, మురపాక రామకృష్ణ, ఇమాం కడియాల వీరభద్రరావు, కాలపు వీరభద్రరావు, కన్నాబత్తుల శ్రీనివాస్, చల్లగాలి రామరాజు, టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున, అసోసియేషన్ తరఫున న్యూరోపతి అని చెప్పేసి అనే ఫ్రీ చికిత్స పరీక్ష విధానం పెట్టాం ఈరోజు ఇక్కడ పీస్ ఆఫీస్ నందు. అయితే మేము పీస్ సొసైటీ స్థాపించి గత 5-6 సంవత్సరాలుగా కూడా పర్యావరణం మీద, వైద్యం మీద ప్రజల యొక్క అవగాహన కల్పించి వ్యాధిరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే మా అసోసియేషన్ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున జాతీయ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసి ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో మత్తు పదార్థాలకు బానిసలయ్యి అత్యాచారాలకి, తర్వాత అలాగే ఈ డ్రగ్స్ వల్ల నేర స్వభావం పెరగకుండా ఉండడానికి మేము మా వంతు కృషి నిర్వహిస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగానే వైద్య విధానంలో ప్రీ మెడికల్ క్యాంపులు, రక్తదాన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు దాంట్లో భాగంగానే న్యూరోపతి ఉచిత తనిఖీ పరీక్ష నిర్వహిస్తూ ఇక్కడ ఉచితంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఈ ఉచితంగా తనిఖీలు చేయించడం జరిగింది. బ్లడ్ సర్క్యులేషన్, నరాల బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన వ్యాధితో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అయితే ఎన్నో వ్యాధులు పెరుగుతున్న, మనుషులకి పెరుగుతున్న నేపథ్యంలో మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్తుంటే ఎంతో ఖరీదైన ఈ టెస్టులు ఉంటాయి. మరి అటువంటి టెస్టుని మరి ఈరోజు మా సంస్థ ద్వారా ఫ్రీగా ఇక్కడ చేస్తున్నామంటే అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అలాగే పేదవాళ్ళకి ఉచితంగా మందులు పంచిపెట్టడం, ఈ ఏ కార్యక్రమం జరిగినా భోజనాలు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా సక్రమంగా ప్రజల్లోకి, పేదవాళ్ళకి ఈయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈవేళ
మెడికల్గా కొంచెం పెద్ద వయసు దాటినట్టు వాళ్ళకి 60-70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఈ షుగర్ వ్యాధులతో బాధపడి సాధారణంగా చెకప్ అన్నది ఎవరు చేయించుకోరో సాధారణంగా ఉచితంగా మరి డాక్టర్ గారిని వాళ్ళు పిలిపించి ఖరీదైన పరికరాలతో టెస్టులు చేయించి మరి మిత్రుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము సంఘంలో విద్య, వైద్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నాం. అందరికీ ఉపయోగపడేట్టుగా, ప్రజలకి ఎంతో మేలు జరిగేటట్టుగా చూడాలని చేస్తూ అందులో భాగంగా ఈ రోజున మేము నర్వస్ డెబిలిటీ అంటే నరాల బలహీనత కానీ వారి యొక్క తీరుతెన్నులు కానీ తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా దాన్ని పరిశీలించి వారి యొక్క విధానాలను కనుక్కొని వారికి ఉచితంగా ఈ టెస్టులు చేయించి అలాగే ఉచితంగా కూడా వారికి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పి మేము ఇలాగే ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ వైద్యంలోనే కూడా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి లంక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళతామని కోరుకుంటున్నాను. స్థానిక తాడితోట రెల్లి వీధిలో శ్రీ వడ్డీ పోలమాంబ కుంచమాంబ 108వ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆకాశ దీపాల ఘట్టం నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశ దీపాల జెండాను భక్తి శ్రద్ధలతో తమ భుజాలపై మోసి వడ్డీ పోలమాంబ కుంచమాంబ ఆలయం వద్దకు తీసుకువచ్చి ఆలయాల ముందు ప్రతిష్ఠించారు. రెల్లికుల పెద్దలు, రెల్లి యూత్, రెల్లికుల సంఘీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు అరాచకంగా దాడి చేశారని, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నుండి గాంధీ విగ్రహం వరకు చేపట్టిన నిరసన ర్యాలీ జరిగింది. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మోహన్ బాబు దాడి చాలా దారుణమని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఆయన సహనం కోల్పోయి తన కుటుంబాన్ని రచ్చకీడ్చుకోవటమే కాకుండా ఒక మీడియా ప్రతినిధిపై దాడి చేయటం దారుణమని మండిపడ్డారు. సీనియర్ పాత్రికేయులు అబ్రహాం లింకన్, రమేష్ రాజా, రాజమండ్రి మీడియా పాత్రికేయులు TV9 సత్య, సుమన్ టీవీ విక్రమ్, మేడపాటి శ్రీనివాసరెడ్డి, CCC గోపాలకృష్ణ, నమ్మి శ్రీనివాస్, C ఛానల్ తలుపులరావు, వీరబాబు, జీ తెలుగు ప్రసాద్, HMTV చిరంజీవి రెడ్డి, 6TV టీవీ చంటి, రత్న కిషోర్, సోమరాజు, కెమెరామ్యాన్లు గణేష్, ప్రసాద్, సతీష్, దుర్గాప్రసాద్, రసూల్, బాలు, కృపానందం, శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ గురువారం రాజమండ్రి ది రెడ్డిస్ ఫంక్షన్ హాల్లో ది PMP అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే PMP డే వేడుకలకు ప్రతి PMP హాజరవ్వాలని PMP రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు పిలుపునిచ్చారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ సమావేశం మండల ఉపాధ్యక్షులు KVSN రెడ్డి అధ్యక్షతన హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ది PMP అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవం రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా ఈ నెల 26వ తేదీన రాజమండ్రిలో మన జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో మెడిసేఫ్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ K ప్రదీప్ అత్యవసర పరిస్థితుల్లో PMPలు అందించే ప్రాథమిక వైద్యం గురించి వివరించారు. జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి P దేవానందం, జిల్లా కోశాధికారి P చిన్ని, మండల కార్యదర్శి మట్ట రమేష్, మండల కోశాధికారి U ప్రసాద్ బాబు, A సురేష్ బాబు, శంకర శ్రీనివాస్, K లక్ష్మీనారాయణ, బాబూజీ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దౌడూరి నాగేంద్ర చే పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రథమ పూజ దౌడూరి నాగేంద్ర సాయి దుర్గా దంపతులచే విఘ్నేశ్వర పూజ, సుబ్రహ్మణ్య పూజ జరిపించారు. అనంతరం చలపతి గురుస్వామి, కటారి నగర శ్రీను గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, షోలే గురుస్వామి, లల్లు గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. కాశీపట్ల మణికంఠ, సాయి గురుస్వాములు దంపతులతో పూజలు చేయించారు. అనంతరం గురుస్వాములకు శాలువాతో సత్కారం చేశారు. పిచ్చుక సత్యనారాయణ భక్త బృందంచే భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ గురుస్వాములు, స్వాములు చేసిన శరణు ఘోషతో లలితానగర్ పురవీధులు మారుమోగాయి. మణికంఠ స్వామి అఖండ హారతి ఇవ్వగా సుబ్రహ్మణ్య గురుస్వామి నక్షత్ర హారతి,
లల్లు గురుస్వామి నాగేంద్ర హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్ని కృష్ణ, పంతం కొండలరావు, నామన వాసు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం స్వాములకు, భవానీలకు, భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. ఈశ్వరాయ నమః మేఢ్రిమః వక్షస్థలం పూజయామి. ఓం విష్ణుం పూజయామి. ఓం గణేశ పూజ్యాయ నమః కవచాన్ పూజయామి. ప్రతి ఏటా గీతా జయంతి సందర్భంగా నిర్వహించే శ్రీ రంగనాథ స్వామి రామానుజాచార్యుల తిరువీధి మహోత్సవం తాడి కోదండరాం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ మహోత్సవం గత 8 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ 9 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తిరువీధి మహోత్సవం పల్లకి సేవతో ప్రారంభమై రంగనాథ స్వామి రామానుజాచార్యులు అశ్వారూఢుడై ఊరేగింపుగా సీతమ్మ సందు నుండి బయలుదేరి ముఖ్య వీధుల మీదుగా స్థానిక వంకాయలవారి వీధిలో వెంచేసి ఉన్న అష్టలక్ష్మి దేవాలయం చేరుకుంది. అక్కడ రంగనాథ స్వామికి విశేష అర్చనలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తాడి కోదండరాం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 నెలల్లో ప్రతి పెన్షన్ను పరిశీలించండి. జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం. హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి రాజీనామా. జగన్పై విమర్శలు గుప్పించిన నేత. వైసీపీ నిర్లక్ష్యం, మెడికల్ కాలేజీకి శాపం. నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. యువ ఉత్సవ్ యువతరానికి స్ఫూర్తిదాయకం. నన్నయ్య యూనివర్సిటీ వీసీ శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ C News.